అది అన్న బర్త్డే విష్ చేద్దామా? దా అన్న నిద్ర లేవుద్దాం దా. ఆరుష్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఇదంతా నిజమని నమ్మారు, అంతా యాక్టింగే. వాడు నిద్రపోతున్నట్టు యాక్ట్ చేశాడు. నేను ఆల్రెడీ వీడియో ఆన్ చేయకుండా వాడిని లేపి విష్ చేస్తే మమ్మీ వీడియో ఆన్ చేసి నాకు ఇట్లా విష్ చెయ్యి అని చెప్పి అన్నాడు. ఎందుకురా అంటే నానమ్మ తాత వాళ్ళు అందరు కూడా చూస్తారు కదా అందుకే అని చెప్పి అన్నాడు. అబ్బా ఎంత మంచిగా ఆలోచించావురా అనుకున్నా. ఇంకా వాడి హెయిర్ చూడండి ఎంత ఎక్కువగా పెరిగిందో. వాడు ఇంకా పెంచుకుంటా అని చెప్పేసి అన్నాడు. మా తమ్ముడు కూడా బాగా హెయిర్ పెంచుతూ ఉంటాడు. హెయిర్కి హెయిర్ క్లిప్ పెట్టుకోవడం అట్లా చూసి ఉన్నాడు అనమాట. ఇంకా అలా వీడికి బాగా పెంచుకోవాలి, నేను కూడా హెయిర్ క్లిప్ పెట్టుకుంటా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఫైనల్గా వాడికే చెవుల దగ్గర బాగా చిరాకు అనిపించిందంట. హెయిర్ కట్ చేయించండి అని చెప్పేసి ఆ రోజు అడిగాడు బాగా. కరెక్ట్ వాడి బర్త్డే రోజే మాకైతే టైం ఇక్కడ చేంజ్ అయిపోయింది అనమాట. డే లైట్ సేవింగ్ నార్మల్గా 10 అవ్వాల్సింది ఇప్పుడు 11 అయిపోయింది. వింటర్ టైంలో ఒక టైం ఉంటుంది, సమ్మర్ టైంలో ఒక టైం అనేది ఉంటుంది. అదే రోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది కదా ఇండియాకి న్యూజిలాండ్కి. మొత్తానికి ఇండియా వాళ్ళైతే ఛాంపియన్స్ ట్రోఫీ అయితే విన్ అయిపోయారు. ఆ సంతోషాన్ని మేమైతే మనసులో ఎంజాయ్ చేస్తూ ఉంటే మా పిల్లలు చూడండి ఇండియా విన్ అయింది అనగానే పెద్దోడు ఎగురుతూ ఉన్నాడు. వాడిని చూసి చిన్నోడు ఏ రకంగా ఎగురుతున్నాడు. వాడికి కొంచెమైనా అర్థమైందా? అయినా కానీ ఏం గొడవ చేస్తాడో చూడండి, ఎట్లా హీరోలా కూర్చున్నాడు. ఇంకా మ్యాచ్ విన్ అవ్వడం, సండే అవ్వడం, అందులోనూ ఆరుష్ బర్త్డే అవ్వడం ఇంకా అంతా మామూలుగా లేదనమాట. ఫుల్ హ్యాపీ డే. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాము, అది కూడా వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టేశాను. ఇంకా చూడండి రోడ్డు ఎక్కామా, ఇంకా సాయంత్రం దాకా ఇంటికి రాలేదు. ఇంకా వెళ్ళిన మొదలు టాయ్స్తో అయితే స్టార్ట్ చేశాడు. ఆ షాప్లోనే ఒక 2-3 అవర్స్ తిప్పాడు అనమాట. ఏ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని. ఎందుకంటే ఇంట్లో ఉన్నవన్నీ ఆడి 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 బోర్ కొట్టింది. ఏదైనా కొత్తది కొన్నా కానీ 1 డే 2 డేస్, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకో టాయ్ కావాలి. ఈ కొన్న టాయ్ని లాస్ట్లో ఒకసారి ఎలా ఉందో చూపించాను, ఒకసారి చూడండి. ఇలా బయటకు వెళ్ళి స్టోర్స్లోనే కదనమాట వీళ్ళు టాయ్స్ కొనేది. స్కూల్లో కూడా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ బుక్ ఫేర్ అని చెప్పేసి పెడతారు. కొన్ని బుక్స్, టాయ్స్ అలాంటివన్నీ కూడా వాళ్ళు పెట్టేసేసి అమ్ముతుంటారు అనమాట. ఇంకా పిల్లలు ఊరుకుంటారా, ఇంటికి వచ్చి ఆ మనీ కావాలి, నాకు ఈ బుక్ కావాలి, ఆ స్టిక్ కావాలి అని చెప్పేసి ఎన్ని మనీ తీసుకెళ్ళిపోతున్నారో. ఇవ్వకపోతేనేమో కింద పడి డొల్లి ఏడవను, అసలుకి ఏదేదో చేసేను, వాళ్ళని కంట్రోల్ చేయలేక బాగా కష్టమవుతుంది. మనీ ఏమన్నా తక్కువ ఉంటుందా అంటే అంతే, కాస్ట్ ఎక్కువే. అన్నిటికి కూడా $20 ఉంటుంది మినిమంలో మినిమం చూసుకున్న ఇండియన్ రూపీస్లో 1600 రూపాయలు. ఇక్కడ ఐస్ క్రీమ్ కేక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి లోపలంతా ఐస్ క్రీమ్, అలాగే కొన్ని కుకీస్ ఫ్లేవర్స్తో అయితే వాటిని మొత్తం తయారు చేస్తారు. అవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేశాను. మీరు ఎప్పుడైనా సమ్మర్ టైంలో ట్రై చేయండి. ట్రంప్ పుణ్యం అని చెప్పేసి ప్రతిదీ కూడా ప్రైజెస్ పెరిగాయి అనమాట. ఎందుకంటే టారిఫ్లు అన్నీ కూడా పెంచుతూ ఉన్నారు కదా ఎవ్రీ కంట్రీకి, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ. అందుకని చెప్పేసి ప్రతిదీ మనం రెస్టారెంట్కి వెళ్ళిన, స్టోర్స్లో కానీ, కొన్ని గ్రాసరీస్ కానీ అన్నీ కూడా ప్రైజెస్ పెరిగాయి. ఇది కూడా అంతే. అంతకుముందు 30 చేంజ్ ఉండేదంట, ఇప్పుడైతే 40కి వచ్చేసింది. మేము అక్కడ కనుక్కున్నాము. ఫైనల్గా అక్కడ అయిపోగానే కేఎఫ్సీకి అయితే వచ్చాము. కేఎఫ్సీలో ఏమేమి ఆర్డర్ చేశాను ఏంటి అవి అయితే నేను చూపించలేను, ఎందుకంటే మా హస్బెండ్ అనేది అది తినరనమాట, మేమే తినేది. బట్ నేను తినేది అట్లా చూపిస్తే నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, అందుకని చెప్పేసి నేను అది స్కిప్ చేసేస్తున్నాను. జస్ట్ నేను ఆర్డర్ చేసిన పార్సల్ అయితే తీసుకున్నాను, అది నాకు పెద్దోడికే. ఇంకా మిగిలిన షాపింగ్ మొత్తం కూడా నేను వీడియో తీయలేకపోయాను. నేను పెద్దోడే మ్యాక్సిమం తిరిగాం అనమాట. అందరు అడుగుతున్నారు నేను డ్రైవింగ్ చేస్తున్నానా లేకపోతే కార్లో కూర్చొని జస్ట్ వీడియో తీస్తున్నానా డ్రైవింగ్ సీట్లో అని చెప్పేసి. లేదు, నేను డ్రైవింగ్ చేస్తున్నాను. నేను పెద్దోడే తిరిగాము కొన్ని స్టోర్స్కి అయితే. నా డ్రైవింగ్ వీడియో కూడా మీ అందరితో షేర్ చేస్తాను. అలాగే నేను తిరిగినవైతే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంకా పెద్దోడు మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళారు, బట్ అప్పుడైతే నేను ఇంకా వీడియో తీయలేకపోయాను, నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి. ఇంకా వాళ్ళైతే లైబ్రరీకి హెయిర్ కట్కి అయితే వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుని వచ్చారు. ఆరుష్ అందుకే అనమాట బర్త్డే టైంకి కేక్ కటింగ్ చేసే టైంకి అంత హెయిర్ లేదు, మార్నింగ్ అంత హెయిర్ ఉంది కదా. చిన్నోడైతే హ్యాపీగా నిద్రపోతున్నాడు కాబట్టి నేను ఇంత ఈజీగా ఇంత ఫ్రీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. లేదంటే వాడు అసలు లాగేస్తాడు, మనకు అంత తొందరగా పని కూడా అవ్వదు. అందుకే ఇంకా బెలూన్స్, బ్యానర్ అంతా సెట్ చేద్దామని చెప్పేసి హ్యాపీ బర్త్డే బ్యానర్, అలాగే సోలార్ సిస్టమ్ బ్యానర్ అయితే నేను పుష్ పిన్స్తో హ్యాంగ్ చేసేసాను. ఇక్కడ వాల్స్ ఏంటంటే వుడ్డీ కదా, పుష్ పిన్స్ తీసుకొచ్చేసి మనం అట్లా పుష్ చేస్తే స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా స్క్రీన్లో, అవే అనమాట పుష్ పిన్స్. ఇంకా బెలూన్స్కి వచ్చేసేసి నేను డబల్ స్టిక్కర్ తీసుకురావడం మిస్ అయ్యాను, అందుకని చెప్పేసి మామూలుగా ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్నే ఫోల్డ్ చేసేసి 2 సైడ్స్ వచ్చేలాగైతే పెట్టాను అనమాట.
నేను చిన్నగా రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ డ్రెస్ గుర్తుంది కదా ప్రతి ఒక్కరికి. అది నేను చూపించలేదు. నెక్స్ట్ వీడియోస్లో వచ్చిద్దాం, మరి ముందో వస్తుందో చూడాలి. ఇర్వింగ్ టు ఫ్రిస్కో ట్రిప్ అని ఒక వీడియో చేశాను. దాంట్లో నేను చేసిన షాపింగ్ అయితే చూపించాను. అక్కడ కొన్నదే అనమాట ఈ డ్రెస్. ఇప్పుడు వేసుకున్న ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాక తీసుకున్నవే. అవి ఏంటి, ఎక్కడ తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో నా ఆర్నమెంట్స్ చూపించే దాంట్లో అయితే ఉంటుంది. ఇంత ప్రశాంతంగా రెడీ అవ్వడం, అలాగే ఆ డెకరేషన్ అంతా ఎలా అయింది అనుకుంటున్నారు. చెప్పాను కదా, చిన్నోడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. వాడు నిద్రపోవడం వల్ల మేమైతే మొత్తం సెట్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు వాడిని నిద్రలేపే టైం అయింది. వాడైతే లెగగానే ఈ డెకరేషన్ చూడలేదు. వాడిని రెడీ చేశాక చూపించాము. ఒకసారి వాడి రియాక్షన్స్ చూడండి. రెడీ చేస్తారా? హ్యాపీ బర్త్డే చెప్పండి. క్లాప్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. మనంతా చేసి రేపోతే చందు డ్రెస్ ఇస్తున్నారా? కొత్త డ్రెస్ ఇస్తున్నారా? ఏమ్మా ఇంగరా ఇదిగోరా నీ డ్రెస్. వావ్, ఇంగరా ప్యాంట్ వేసుకుందురా. వావ్ కళ్యాణ్. డెకరేషన్ చూడగానే వాడి హ్యాపీనెస్ చూసారు కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆ డెకరేషన్ కేక్ చూసి ఫుల్ ఎంజాయ్ చేశాడు వాడైతే. ఆ కేక్ తీసుకొస్తుంటే కొంచెం మూవ్ అయింది, అందుకే అనమాట అక్కడ షేప్ అవుట్ అయిపోయింది. మనం అక్కడ షాప్లో చూసుకుంటే మంచిగా వచ్చింది కదా, మనం కార్లో తీసుకొచ్చేసరికి కొంచెం కదిలింది. ఇంక ఇలాంటివన్నీ ఎక్స్పెక్టెడే, అట్లా జరుగుతూనే ఉంటాయి. అవన్నీ పెద్ద పట్టించుకోకూడదు, ఎందుకంటే కింద బేస్ వరకు కొంచెం మూవ్ అయింది, కానీ కేక్ మొత్తం కూడా కొద్దిగా షేప్ అవుట్ అయితే మాత్రం ఫీల్ అవ్వాలి. ఇచ్చిండ్రా అంటే ఓపెన్ చేయరా ఒకసారి. దాంట్లో పెట్టావా? ఏమేమి వచ్చింది చూపి నాకు. ఇది నేను మట్టి ఇట పెట్టాలి. తీరా ఒక్కొక్కటి. ఇది నా సోర్. ఇది ఏంటిదో? ఇది ఆయన. ఇది సేఫ్గా పెడతా. ఇది అక్కడ అట్ట పెట్టాలి. నేను మట్టి చిన్నకి ఇట్లా చేయాలి. గోల్డ్ ఉంటుంది దీనిలో, సో చాలా టైం పడుతుంది. ఇక్కడ వచ్చింది. ఇది సీక్రెట్ ప్లేస్ అట్టుంది. ఇది సాకు అంత దాసి పెట్టుకుంటుంది. ఇది క్యాప్. ఇల్లంతా ఇలా టాయ్స్తో నిండిపోవడం, ఇంకా ఆ శాండ్ అంటే మొత్తం కార్పెట్ మీద పడుతూ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇల్లు మొత్తం టాయ్స్ తప్పనిచ్చి ఇంకేం ఉండదు. మనం ప్రతిసారి సర్దుకుంటూనే ఉండాలి. ఇంక ఈ సోలార్ సిస్టమ్ బ్యానర్ వచ్చేసి పైన మనం ప్రతిదీ ఆ నేమ్స్ కానీ ఈ పైన స్టిక్కర్స్ కూడా డబల్ స్టిక్కర్ ఉంటుంది, అది మనం స్టిక్ చేయాలన్నమాట. అది తీసేసి రిమూవ్ చేసేసి మళ్ళీ మనం స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే అంతే పర్మనెంట్గా కూడా ఉంచుకోవచ్చు. అన్నట్టు ఆ రోజు వాడికి ఇష్టమైన టిఫిన్ అన్నాను కదా, అదేంటో తెలుసా? పూరి అనమాట. ఇంకా విత్ పాలకూర పప్పు. ఇది చాలా బాగుంటుంది. అందరూ పూరీ కర్రీ చేసుకుంటారు, అది కూడా మేము రెగ్యులర్గా చేసుకుంటాము. బట్ ఆ రోజుకి ఈ పప్పుతో ఇష్టం అని చెప్పేసి ఇంకా హెల్దీ కోసం పాలకూర పప్పు అయితే చేశాను. కొంతమంది పెసరపప్పుతో చేస్తారు, అది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పాలకూర పన్నీర్ బిర్యానీ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. రెగ్యులర్గా బిర్యానీ తినే ఫ్లేవర్ కాకుండా కొంచెం ఫ్లేవర్ మార్చాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఎంత ఎమ్మీగా ఉందో, మీరైతే అసలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంది. ఇంతటితో వీడియో అయితే క్లోజ్ అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మనం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.